మటన్ పచ్చడి ఎంతో టేస్టీగా, ముక్క గట్టిగా అవ్వకుండా ముక్క జ్యూసీగా రావడానికి కరెక్ట్ కొలతతో మటన్ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం 2 కేజీల మటన్ తీసుకొని దాంట్లోనే ఒక 2 స్పూన్ల పసుపు, అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని అది మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని వేరొక కడాయి తీసుకొని దాంట్లో 1/2 కేజీ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఏ ఆయిల్లో ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు కొద్దిగా వేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక 2 స్పూన్ల ఆవాలు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తీసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అన్నీ కూడా అదే ఆయిల్లో వేసుకొని దాంట్లోనే ఒక 2 గ్లాసుల కారం వేసుకుంటున్నాను. నా దగ్గర ఉండే కారం కొద్దిగా కారం, అందుకే 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఒక 1/2 గ్లాస్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర తీయటి కారం ఉంటే 4 గ్లాసులు వేసుకోండి. ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోనే ఒక 2 నిమ్మకాయల రసం పిండుకోండి. అప్పుడు ఎంతో టేస్టీ అయిన మటన్ పచ్చడి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.